5 నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. ఏపీలో ఈసారి 10వ తరగతి పరీక్షలకు మొత్తం 6,49,275 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ఎగ్జామ్ సెంటర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు మొత్తం 6 సబ్జెక్టులకు గాను 7 పేపర్లు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఏపీలో నేటి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరగనుంది. ఏపీలో 10వ తరగతి పరీక్షలకు మొత్తం 6,49,275 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ఎగ్జామ్ సెంటర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు మొత్తం 6 సబ్జెక్టులకు గాను 7 పేపర్లు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సుమా ఈ రోజు నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ లో 10th ఎగ్జామ్స్ జరగబోతా ఉన్నాయి. మొత్తం మీద దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ కూడా ఉచిత బస్సుల్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,49,275 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయబోతా ఉన్నారు. వీళ్ళలో 51,069 మంది తెలుగు మీడియంలో పరీక్షలు రాయబోతుంటే 5,64,064 మంది ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాయబోతున్నారు. రాష్ట్రం మొత్తం మీద 3,450 పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. పటిష్టంగా ఎగ్జామ్స్ నిర్వహించడం కోసం అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాలో అత్యధికంగా విద్యార్థులు ఈ పరీక్షలు రాయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ని ఏర్పాటు చేసింది విద్యాశాఖ. 682 సిట్టింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ని ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లా కూడా ప్రత్యేకమైన నోడల్ అధికారిని నియమించింది. అదేవిధంగా మొత్తం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడ ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఉండటం కోసం పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. సుమ, అంటే ఎన్ని గంటలకు పరీక్షా కేంద్రంలోకి హాజరవ్వాలని చెబుతున్నారు? సుమా ప్రతిరోజు కూడా పరీక్ష 9:30 గంటలకు మొదలవుతుంది. 3 గంటల 15 నిమిషాల పాటు పరీక్ష జరుగుతుంది. మొత్తం మీద దానికోసం 9 గంటలకల్లా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు లోపలికి వచ్చి ఉండాలని చెప్పేసి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద 9:30కే ఖచ్చితంగా పరీక్ష మొదలవుతుంది. 9 గంటలకల్లా విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి వచ్చి ఉండాలని చెప్పేసి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సుమ, థ్యాంక్ యూ జయరాజ్.